ఏమో వినిపిస్తుందా? Okay. So the forward difference operator is denoted by delta and is defined as delta f of x is equal to f of x plus h minus f of x. It is the forward difference operator delta definition. గుర్తుపెట్టుకోండి, y1 మైనస్ y0 అంటాం కదా, ఇది నాట్ అయితే ఇది y1 అవుతుంది. బికాజ్ ఈ x కి x ప్లస్ h కి డిఫరెన్స్ h ఉంది కదా. f of x ఫార్వర్డ్ వాల్యూ, f of x ప్లస్ h వాల్యూ. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ రెండోది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, దీని సింబల్ డెల్ కదా అన్నాము. ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈజ్ డినోటెడ్ బై del. The backward difference operator is denoted by del and is defined as del f of x is equal to, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ లో మధ్యలో మైనస్ ఉంటది కదా, ఇటువైపు బ్యాక్వర్డ్ వాల్యూ ఈ వాల్యూ అవ్వాలి, f of x మైనస్ ఇక్కడ వాల్యూ f of x కి ప్రీవియస్ వాల్యూ వేయాలి, f of x మైనస్ h ఉంటుంది. x కి ప్రీవియస్ వాల్యూ x మైనస్ h, x కి నెక్స్ట్ వాల్యూ x ప్లస్ h. సో డిఫరెన్స్ ఎప్పుడైనా సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు ఇది సెకండ్ వాల్యూ అనుకుంటే దాని ప్రీవియస్ వాల్యూ x కి ప్రీవియస్ ఏముంటది అంటే x మైనస్ h ఉంటుంది. బట్ ఈ డిఫరెన్స్ లో బ్యాక్వర్డ్ f of x తో దీని డెల్ f of x అని ఇక్కడ అన్నాం కాబట్టి ముందు ఇక్కడ f of x వేయాలి మైనస్ దాని ప్రీవియస్ వాల్యూ f of x మైనస్ h వేయాలి. అదే ఇందాక ఫార్వర్డ్ డెల్ f of x ఫార్ములా, ఫార్వర్డ్ ఎక్కడ f of x ఎక్కడ రావాలి, ఇక్కడ ఏం రావాలంటే f of x ప్లస్ h రావాలి. ఇట్ ఈస్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. మూడోది సెంట్రల్ డెల్టా అనేది ఉంది కదా, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. డిఫరెన్స్ ఆపరేటర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై సెంట్రల్ డెల్టా. ఏమని రాద్దాం, ద సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ is denoted by delta and is defined as, అంటే ఆపరేటర్ని ఒక ఫంక్షన్ మీద అప్లై చేస్తున్నాం అనమాట. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద అప్లై చేసాము, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద అప్లై చేసాము. డిఫైన్డ్ యాజ్ సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, f of x plus h by 2 మైనస్ f of x మైనస్ h by 2. ఈ x మైనస్ h by 2 కి x ప్లస్ h by 2 కి మధ్య డిఫరెన్స్ h ఉంటుంది. చూడండి ఎక్కడైనా ఈ x మైనస్ h కి x కి డిఫరెన్స్ h, ఈ x కి x ప్లస్ h కి డిఫరెన్స్ h. బట్ ఇక్కడ x మైనస్ h by 2 కి x ప్లస్ h by 2 కి డిఫరెన్స్ కూడా ఇక్కడ h by 2 ఇక్కడ మైనస్ ఆఫ్ h మైనస్ h by 2 డిఫరెన్స్ చేస్తే దీంట్లో సెపరేట్ చేస్తే ఏమవుతుంది, h వస్తుంది. x కి x మైనస్ h కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, h వస్తుంది. ఈ x ప్లస్ h కి x కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, h వస్తుంది. ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ x అన్నాం చూసారా, అంటే ఏంటి, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ మీనింగ్ ఏంటి, ఇక్కడ x ప్లస్ ఆఫ్ h ఇది, ఇక్కడ x మైనస్ ఆఫ్ h ఇది. ఇది x ప్లస్ ఆఫ్ h మైనస్ f ఆఫ్ x మైనస్ ఆఫ్ h. సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2
minus f of x minus h by 2. నెక్స్ట్ ఆపరేటర్ మూడోదైందా. నాలుగోది యావరేజింగ్ ఆపరేటర్ అని ఉంది. యావరేజింగ్ ఆపరేటర్, it is denoted by mu. The operator mu is defined as, the averaging operator mu is defined as mu of f of x is equal to average అనమాట, half of అని వస్తుంది, f of x plus h by 2 plus f of x minus h by 2, f of average సింబల్ లాగా, సమ్మింగ్ బై 2 లాగా. ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందా? నెట్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుందేమో. నెట్ ఓకే ఓకే ఓకే. అయితే రోషిక్ నీ దగ్గరే ఇబ్బంది అయి ఉంటుందేమో చూడు ఒకసారి. చూడడం మీన్స్ మనం ఏం చేయలేము. ఆ నెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటే మరి మనం దాన్ని ఏమైనా మనం ఆపరేట్ చేయలేము కదా. సెట్ అవుతుంటే కనిపిస్తుంటది. ఒకవేళ అందరికీ ప్రాబ్లం అయితే ఇక్కడ నా దగ్గర ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ప్రాబ్లం అయినా మనం ఏం చేయలేము, వచ్చే వరకు వెయిట్ చేయడమే. న్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆపరేటర్. న్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాస్ కింద బైహార్ట్ చేసేయాలన్నమాట. షిఫ్ట్ ఆపరేటర్ అనేది కూడా ఉంటుంది. న్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ప్లస్ హాఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2 ఈజ్ కాల్డ్ averaging operator. Averaging operator. Fifth, shift operator. It is denoted by capital E. The operator capital E is defined as, the operator capital E is defined as capital E f of x is equal to, దాని నెక్స్ట్ ఫంక్షన్ x వాల్యూకి షిఫ్ట్ అయిపోద్ది. x తర్వాత నెక్స్ట్ వాల్యూ x ప్లస్ హెచ్, f of x plus h. E f of, అంతే, that is the formula. Shifted to next x value, x. Next x value is x plus h. Next x value is x plus 2h. E f of x formula, f of x plus h, is called shift operator. ఇంకొకటి ఉందమ్మా, ఐడెంటిటీ ఆపరేటర్ అని. ఇది ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఇంకేం లేదు, ఐడెంటిటీ ఫంక్షన్ లాగా. ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఐ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ రావడం. ఇక్కడ ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడం. ద ఆపరేటర్ ఐ ఇక్కడ కూడా బ్రాకెట్ లో ఐ పెడదామా? The operator I is defined as I of a function f of x is equal to, get again f of x, is called identity operator. So we discussed many differential operators. First, back వెళ్తున్నాం. Forward difference operator. Delta f of x formula box లో పెట్టాను. f of x plus h minus f of x. Del f of x formula.
బ్యాక్వర్డ్ లో అన్నప్పుడు ముందు ఇక్కడ ఏ డెల్ దగ్గర ఏ సింబల్ అయితే ఇక్కడ ఉందో ఆ ఫంక్షన్ ఇక్కడికి రావాలి, మైనస్ దాని ప్రీవియస్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎంత ఉండాలంటే ఎక్స్ మైనస్ హెచ్ ఉండాలి. మీరు కొద్ది కంపారిజన్ గా మనం ఏదైతే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ డెఫినేషన్ ని మనం అర్థం చేసుకున్నామో దాని ఆలోచన ఇక్కడ నువ్వు అప్లై చేసుకుంటే ఎందుకు ఇలా రాసామో అర్థమైపోతుంది. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక ముందు క్లాస్ లో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి డెల్టా వై ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ వై నాట్, వై ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ వై నాట్. దాన్ని అలా మనం సింప్లిఫై చేస్తే సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా తయారైపోయింది. సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ. యావరేజింగ్ ఆపరేటర్ ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యావరేజ్ బై టూ. యావరేజింగ్ ఆపరేటర్ న్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ. షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు షిఫ్టెడ్ టు ద నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అలాగే ఇంకో రెండు ఆపరేటర్స్ ఉన్నాయి, డిఫరెన్షియల్ ఆపరేటర్, ఇంటిగ్రల్ ఆపరేటర్. డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆపరేటర్ అంటే ఐ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఎన్నోది ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ అనేది ఎన్నో డెఫినేషన్ అమ్మ ఇది నెంబర్ ఎన్నోది ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూస్తే 6 అయ్యాయి. ఓకే 7. డిఫరెన్షియల్ ఆపరేటర్, ఆపరేటర్ డి క్యాపిటల్ డి, the operator capital D is defined as capital D f of x is equal to f dash x. The operator capital D, the operator capital D is defined as capital D of f of x equal to f dash x. That is d by dx of f of x is called differential operator. Eighthది integral operator. It is capital I andama. The operator ఏమా అక్కడ అయ్యే వచ్చింది కదా, కరెక్ట్. అయితే ఇప్పుడు దీన్ని మార్చేద్దాం, ఐడెంటిటీ అన్నాం కదా, ఇప్పుడు దీన్ని జే అని పెడదాం. కరెక్టే. ఇంటిగ్రల్ ఆపరేటర్ జే, ద ఆపరేటర్ జే defined as j f of x is equal to integral f of x dx. Integral f of x dx or f of x dx limits x to x plus h. Integral x to x plus h f of x dx is called integral operator.
ఇంటిగ్రల్ ఆపరేటర్. ఓకేనా, అర్థమయ్యా ఆపరేటర్స్ అన్ని. ఓకే, ఇప్పుడు మనం వీటి మీద చిన్న చిన్న థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరమ్స్ ని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. థియరం if f of x is equal to k constant, then మీకు చెప్పాను నిన్న మొన్న మన ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వేసినప్పుడు మనం y0 y1 y2 y3 y4 y5 వరకు 6 వాల్యూస్ తీసుకుంటే ఫిఫ్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కానీ ఫిఫ్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కానీ ఫిఫ్త్ సెంట్రల్ డిఫరెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక సింగిల్ వాల్యూ వచ్చింది ఆ కాలంలో, దట్ ఈస్ కాన్స్టెంట్. వన్స్ అగైన్ ఆ కాన్స్టెంట్ ని మరొక డిఫరెన్స్ కానీ మనం చేస్తే 0 వస్తుంది. సిక్స్త్ డిఫరెన్స్ కి వెళ్ళేసరికి 0. we having 6 y values, then the sixth forward difference is 0 or sixth backward difference is 0 and also sixth central difference is 0. ఫిఫ్త్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు f of x is equal to కాన్స్టెంట్. దీన్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే దెన్ డెల్టా f of x 0, డెల్ f of x అది కూడా 0. సెంట్రల్ డెల్టా f of x అది కూడా 0. సెంట్రల్ డెల్టా f of x మూడు 0లే. ప్రూఫ్ ఏ లేదు, కాన్స్టెంట్ ఫంక్షన్ కి డిఫరెన్స్ చేస్తే సెంట్రల్ డిఫరెన్స్ చేసిన. వాట్ ఈస్ ద డెల్టా f of x ఫార్ములా? f of చెప్పండి, డెల్టా f of x ఫార్ములా ఏంటి? f of x plus h మైనస్ f of x. అది ఈ డిఫరెన్స్ లో ఫార్వర్డ్ వాల్యూ మీ డెల్టా దగ్గర కనబడాలి. ఈ f of x అనేది ఈ డిఫరెన్స్ యొక్క ఫార్వర్డ్ వాల్యూలో కనబడితే దాని నెక్స్ట్ వాల్యూ బిఫోర్ కదా ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ మైనస్ ప్రీవియస్ వాల్యూ కదా డిఫరెన్స్ ఎప్పుడైనా. సో ఇది డెల్టా f of x. వాట్ ఈజ్ అవర్ f of x? k. at every variable x, f of x is always k. f of x equal to k అయితే f of x plus h is also k because constant function. x ప్లస్ లో x ప్లస్ h చేసాం అనుకోండి, ఇక్కడ ఏమైనా x ఉంటే x ప్లస్ లో x ప్లస్ h మనం రీప్లేస్ చేయాలి. బట్ అదే కాబట్టి x ప్లస్ h వాల్యూ ఈజ్ ఆల్సో k, f of x ప్లస్ h k మైనస్ f of x వాల్యూ ఈజ్ ఆఫ్ k. k మైనస్ k ఏమైంది 0, అంతే కదా. f of x plus h is also k because constant function. f of 1k, f of 2k, f of 3k, f of any value is k. f of x k అయినప్పుడు f of x plus h is also k. అంతకు మించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు దానికి. బ్యాక్వర్డ్ f of x, బ్యాక్వర్డ్ f of x అయినప్పుడు ముందు బ్యాక్వర్డ్ f of x మైనస్ దాని ప్రీవియస్ వాల్యూ f of, ఇది మన డెల్ f of x ఫార్ములా. f of x వాల్యూ ఏమని ఉంది మన దగ్గర k. f of any value is always k because constant function. This is also 0. Central delta f of x. What is the difference? f of central difference formula ఏంటి? f of x plus h by 2 minus f of x minus h by 2 అని మనం డెఫినేషన్ చెప్పాం. f of at any variable is always k. f of x minus half h is also k. Constant function కాబట్టి this is also 0. So forward f of x అయినా 0, ఇప్పుడు backward f of x అయినా 0, central f of x అయినా 0, అంతే కదా. కాన్స్టెంట్ ఫంక్షన్ మీద నువ్వు ఏ డిఫరెన్స్ అప్లై చేసినా 0. నోట్ పాయింట్, డెల్టా ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జి ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోండి, ఇది లీనియర్ ఆపరేటర్ లాగా. ఏ బయటకు వచ్చేసి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి బయటకు వచ్చేస్తే డెల్టా జి ఆఫ్ ఎక్స్.
ఇలా సెపరేట్ అయిపోతాయి. డెల్టా ఎఫ్ ప్లస్ జీ అంటే డెల్టా ఎఫ్ ప్లస్ డెల్టా జీ. బ్యాక్వర్డ్ గానే అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏఎఫ్ ప్లస్ బీజీ అని వచ్చి దీన్ని ఏఎఫ్ ప్లస్ బీజీ హోల్ ఆఫ్ ఎక్స్ అనేయచ్చు. దీని అంతటి కలిపి ఏఎఫ్ ప్లస్ బీజీ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ ఏ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి డెల్ జీ ఆఫ్ ఎక్స్. దేనికైనా అప్లై చేయొచ్చు, సెంట్రల్ కైనా అంతే, షిఫ్ట్ కైనా అంతే. ఈ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి డాట్ జీ ఆఫ్ ఎక్స్ వేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇవన్నీ జనరల్ లీనియర్ కండిషన్. మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా చూడండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ అయితే ఎల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎల్ ఆఫ్ జీ అని, అలా అనమాట. ఇవన్నీ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అది. దానికి పెద్దగా ఇంకా అక్కడ వేరేగా డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు. అది థీరం లాగా అంతలాగా డిస్కస్ చేయాల్సిన లేదు. నెక్స్ట్ థీరంకి వెళ్దాం. If f of x, g of x are two functions, then delta of f of x into g of x equal to delta of f of x into g of x is equal to ఏమొస్తుంది తెలుసు దీని వాల్యూ? f of x plus h into delta g of x plus g of x into delta f of x. ఇది ప్రూవ్ చేయాలి. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, డెల్టా ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యూబీ, డెరివేటివ్ ఆఫ్ యూబీ లాగా, యూబీ డాష్ ప్లస్ వి యూ డాష్ లాగా. కాకపోతే ఇక్కడ యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రావాలి జనరల్గా అయితే. బట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వచ్చింది, చిన్న డిఫరెన్స్ మార్క్ జరిగింది. అలాగే రెండోది ఏంటి ప్రూవ్ చేయాలి తెలుసు మనం, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు delta f of x by g of x is equal to by g of x plus h into g of x పైన v into u dash అంటే delta f of x minus u into v dash అంటే delta g of x. డెరివేటివ్ ఆఫ్ u by v ఫార్ములా బై v స్క్వేర్ అని రావాలి. v స్క్వేర్ అంటే g of x into g of x రావాలి, కానీ ఇక్కడ కొద్దిగా మార్పు ఏమవుతుందంటే g of x plus h into g of x పైన g of x into f యొక్క డిఫరెన్స్ డెల్టా f of x మైనస్ f of x into g యొక్క డిఫరెన్స్ ఏమో డెల్టా g of x. ఈ రెండు ప్రూవ్ చేద్దాం, ఓకేనా? ప్రూవ్ దెన్ ప్రూవ్ దట్ if f of x, g of x are two functions, then prove that అని. ఫస్ట్ వెళ్దామా? ఫస్ట్ f of x into g of x యొక్క డిఫరెన్స్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది కదా. డిఫరెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ వచ్చేస్తుంది. Proof the first delta of f of x into g of x, that is fg of x అనొచ్చు. Product of two functions ని fg of x, delta of fg of x. ఫార్ములా ఏంటి? డెల్టా fg of x కి fg of x plus h అంటే f of x plus h into g of x plus h minus f of x into g of x. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా f of x ఫార్ములా ఏంటి? f of x plus h minus f of x.
సో ఈ ఫంక్షన్ కి హాఫ్ ఎక్స్ ప్లస్ హెచ్లు వేసేయాలి మైనస్ మన ఒరిజినల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఒక ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ని నేను ఎక్స్ట్రా ఎంటర్ చేశాను. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఆ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. చివరిది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా? మన ఫార్ములాలో ఇదిని ఇది మన దగ్గర ఉన్నాయి, ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. ఆ రెండు అలాగే ఎంటర్ చేస్తూ కొత్తగా మనం ఎంటర్ చేసింది ఏంటంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ సేమ్ వాల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏంటి కామన్ తీయచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కామన్ తీయచ్చు. కామన్ తీస్తే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏంటి కామన్ తీయచ్చు? జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీయచ్చు. అవునా? ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ into it is the difference forward difference of g of x formula, g of x plus h minus g of x అంటే delta g of x plus g of x into ఇక్కడ f of x plus h minus f of x ఉందంటే అది delta f of x. It is the so delta f of x into g of x ఫార్ములా అడిగితే నువ్వేమని చెప్పాలి? f of x plus h into g of x delta g of x plus g of x into delta g of x. సో ఏం చేసాం? ఏమా మరి చేయాలి కదా, ముందు మూవ్ చేసి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లో డెల్టా జీ ఆఫ్ ఎక్స్ లో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో తయారు చేయాలంటే ఏం చేయాలి? అక్కడ యాడింగ్ సబ్ట్రాక్షన్ జరగాలి. మరి ఏదో ఒకటి మార్చి దాన్ని అలా ఈ ఫస్ట్ స్టెప్ రాసి అలా ఊరుకుంటామా? ఏం చేస్తావు ఇది నెక్స్ట్ స్టెప్? ఏదో చేంజింగ్ జరగాలి కదా, డెల్టాలోకి తీసుకురావాలి కదా. మరి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఏదో ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి కదా నాకు. అందుకోసమని ఒక టర్మ్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ రెండో ప్రాబ్లం ఏంటి? డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే జీ ఆఫ్ ఎక్స్ జీరో అవ్వకూడదు, జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ జీరో అవ్వకూడదు డెనామినేటర్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అనొచ్చమ్మ దీన్ని. ఇందాక దీన్ని ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ డెఫినిషన్. దీన్ని ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్, డెల్టా ఆఫ్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ని ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ వేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇదంతా ఒక ఎఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, డెల్టా ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇది మైనస్ హెచ్ ఆఫ్ ఎక్స్, అంతే కదా. ఫార్వర్డ్ డిఫరెన్స్ చేస్తే ఇదే కదా ఫార్ములా. సరిపోయిందా? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఎఫ్ అంటే ఇదంతా కదా, ఈ ఫ్రాక్షన్ అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ మళ్ళీ సేమ్ మన ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫంక్షన్. దట్ ఈస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం. వాట్ ఈస్ ద ఎల్సిఎం? జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అక్కడికి వెళ్తే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సరిపోయిందా? ముందు డెల్టా మీనింగ్ ఏడో రావాలి. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ అవర్ ఫంక్షన్? ఎఫ్ బై జీ. సో ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. న్యూమరేటర్ బై డెనామినేటర్ లా ఉన్నాయి, ఎల్సిఎం కట్టాము. ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్ లో ఒక టర్మ్ ఇందాక ముందు ప్రాబ్లం లాగా ఒక సేమ్ టర్మ్ ని ప్లస్
మైనస్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఎక్స్ ఎందుకు చేసాము? ఇప్పుడు ఈ రెండిట్లో జీ ఆఫ్ ఎక్స్ నువ్వేం చేయొచ్చు? కామన్ తీయచ్చు. ఇది రాసాం కదా, దీనిని నెక్స్ట్ ఇంక ఇది రాస్తాం కదా, ఈ రెండిట్లో నువ్వేంటి కామన్ తీయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీయొచ్చు. జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ సెకండ్ టర్మ్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఫస్ట్ టర్మ్. ఇందులో ఉన్న ఒక జీ ఆఫ్ ఎక్స్, ఇందులో ఉన్న ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇందులో ఒక టర్మ్ ని అందులో ఒక టర్మ్ ని ప్రొడక్ట్ చేసి ప్లస్ మైనస్లు చేశాం. సేమ్ వాల్యూ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు కామన్ జీ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏంటి కామన్ తీయచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. డెఫినేషన్ ఇప్పుడు అలా ఉండదు కదా, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ అటు నుండి ఇటు ఉంటుంది కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీద్దాం. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీస్తే ముందు ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వస్తుంది, ఇక్కడేమో మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇలాగ రావాలి మనకి. అందుకే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీయకుండా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీస్తాము. బై ఎంత ఉంది? జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు g of x into, it is the formula forward delta f of x formula, minus f of x into ఇది forward delta g of x formula by g of x plus h into g of x. Delta of u by v formula, delta of u by v formula by g of x plus h into g of x by v square రావాలి. మనం జనరల్ గా డిఫరెన్స్ ఫార్ములా u by v హోల్ డాష్ ఫార్ములా లాగా v ఇంటూ v సరిపోయింది, u డాష్, u అంటే f of x డాష్, అదే డెల్టా మైనస్ v ఇంటూ మన డెరివేటివ్స్ లో u by v ఫార్ములా అలాగే ఉంది, కూడా కంపారిజన్. కాబట్టి కొద్దిగా చేంజ్ కింద g of x హోల్ స్క్వేర్ కాకుండా g of x ఇంటూ ఇంకొక g of x ప్లస్ లో g of x ప్లస్ h వచ్చింది. కొద్దిగా కంపారిజన్ చేసి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా నేను చెప్తున్నది. ఇట్ ఈస్ ద అనదర్ థియరం. నెక్స్ట్ థియరం, మరొక థియరం చేద్దాము. కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యింది కదా, అలాగా కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రూవ్ దట్ అమ్మా. ఓకే, ఆపేద్దాం అయితే. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి. అయితే డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయైతే ఆపుదామా, లేకపోతే చెప్పాం. కాన్స్టెంట్ ఫంక్షన్ అదే ఇది ఈ ప్రాబ్లమేనా? ఓకే, మీ ఐడియా ఏంటైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవ్వాలి? నువ్వేమవుతావు? కే ప్లస్ హెచ్ అవ్వాలి, 2k అవ్వాలంటావు అంటే. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అర్థమైంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే నువ్వు ఎక్స్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఎక్స్ వేరియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ఉందనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ఉంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఎంత అంటాము? 1 క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 1 అంటాం. ఎఫ్ ఆఫ్ 2 ఎంత అంటావు? 2 క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 2 అంటావు. ఎఫ్ ఆఫ్ 3 ఎంత అంటావు? 3 క్యూబ్, ఎక్స్ ప్లస్ లో 3 వేస్తాం అంతేనా? 1 వేస్తే ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లస్ లో 1 వేస్తాం. మరి ఇప్పుడు చెప్పు, ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే
ఎఫ్ ఆఫ్ 1 ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎఫ్ ఆఫ్ 1 ఎంత? ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు కే. ఎక్స్ లేవు కదా, కే ఎక్స్ ప్లస్ 1 వేయడానికి. కాదు రోషి కాదు. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు కే. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 వేయాలి. బట్ కే అక్కడ ఎక్స్ లేదు, మళ్ళీ కే. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు కే. ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ టు కే. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎనీ వేరియబుల్ వాల్యూ ఈక్వల్ టు కే. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయితే ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు కే. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు కే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు కూడా కేనే. బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ at any value of that variable, that function always gives only k. అదనమాట. ఓకేనా? అమ్మా ఉంది ఉంది ఉంది. ఇందాక ఎవరికి వీళ్ళకి చెప్పాను. మీకు నెక్స్ట్ క్లాస్ సెపరేట్ క్లాస్ గా మీకు వేరే చెప్తాను. మీది ఏ గ్రూప్ నిది? ఎంపీసీ. ఇందాక ముందు క్లాస్ వాళ్ళకి సిడి వాళ్ళకి అయ్యింది, ఆ టేబుల్ వేసాను. మీకు సెపరేట్ క్లాస్ ఉన్నప్పుడు ఆ టేబుల్ మరొకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ వాళ్ళకి చెప్పింది మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఓకేనా? ఓకే. ఇంకా అమ్మా అప్పుడు మాట్లాడదాం. ఓకే.